హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మిర్చి స్టఫ్డ్ బజ్జీ అయితే చేస్తున్నాను. ఉడకబెట్టిన బంగాళదుంపలు, అలాగే కొంచెం పన్నీరు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఉల్లిపాయలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నమాట, కొంచెం చాట్ మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం బజ్జీ వేసి మిరపకాయలు ఉంటాయి కదండి, అందులో అయితే స్టఫింగ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నిజంగానే టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ఇంగువ, ఇవన్నీ వేసి అయితే నేను మసాలా అదే శనగపిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని స్టఫింగ్ చేసి అయితే బేసన్ అదే శనగపిండిలో ముంచేసి వేడి వేడి నూనెలో అయితే మనం ఏ విధంగా బజ్జీ చేసుకుంటాం ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవడమేనండి. నేను వీడియోలోను చిడియాకి గోసల అని పెట్టాను, ఒకసారి ఆ వీడియో కంపల్సరీగా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది చిడియాకి గోసల అని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.